వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజు మీకు ఎంతో రుచికరమైన పనస తొనలతో కుడుములు ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. 2 కప్పుల పనస తొనలను ఇలా సన్నగా తరుక్కొని ఒక జారుకు వేసుకోండి. 1 కప్పు పచ్చి కొబ్బరి వేసుకోండి. మిక్సీకి వేసుకొని ఒక గిన్నెలోకి వేసుకోండి. 1 కప్పు బియ్యాన్ని 2 గంటల ముందే నానబెట్టుకోవాలండి. చూడండి, చక్కగా నానిపోయాయి కదా. వీటిని కూడా మిక్సీ జార్లోకి వేసుకోండి. 1/2 కప్పు బెల్లం వేసుకోండి. 4 యాలక్కులు వేసుకోండి. కొద్దిగా నీళ్లు వేసుకొని మిక్సీకి వేసుకోండి. పనస తొనలే తీయగా ఉంటాయి కదా, అందుకని 1/2 కప్పు మాత్రమే వేస్తున్నానండి. మీకు ఇంకా తీపి కావాలనుకుంటే ఇంకొంచెం వేసుకోండి. అంతా బాగా కలుపుకొని ఇలా అరిటాకులో చూపిస్తున్నాను చూడండి. 1.5 స్పూన్ 2 స్పూన్లు వేసుకోండి చాలు. ఇలా వేసుకొని మడిచి ఒక తట్టలో పెట్టుకోండి. చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి. పిండి ఎక్కువగా వేసుకోకండి, తొందరగా ఉడకదు. అన్నీ ఇలా పెట్టుకొని ఇడ్లీ బాణలో పెట్టుకోండి. 25 నిమిషాల పాటు హై ఫ్లేమ్లోనే ఉడికించుకోండి. చూడండి, పనస తొనలతో కుడుములు రెడీ అయిపోయాయి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.